హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మనం కాకరకాయ ఊరగాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. కాకరకాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని బట్ట పైన ఒక గంట వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా వేస్తూ కాకరకాయల్ని కాస్త ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడికి నాకు 30 kg వరకు పల్లి ఆయిల్ పట్టింది. పప్పు నూనె కూడా యూస్ చేయొచ్చు. ఇలా మనకి మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన బౌల్లో వేసుకోండి. అలాగే సెకండ్ టైం కూడా వేసి ఉన్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయలని 1 kg వరకు తీసుకున్నాను. చింతపండుని బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఒకసారి కడిగి హాట్ వాటర్ పోసి 1 గంట వరకు నానబెట్టండి. అలానే స్టవ్ ఆన్ చేసి ఒక డ్రై ప్యాన్లో 1 స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు ఆవాలు వేసి అలానే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. వెడల్పాటి బేసిన్ తీసుకుని ఒక 150 గ్రామ్స్ వరకు సాల్టు, అలానే 200 గ్రామ్స్ వరకు కారం, అలానే 150 గ్రామ్స్ వరకు వెల్లుల్లి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుని బాగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మొత్తం అంతా కలిసి మనం అన్నీ కలుపుకునేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఇందాక ఆయిల్ హీట్ అయిన దాంట్లోనే తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, అలానే 1 స్పూన్ పసుపు, ఇంగువ వేసుకుంటే మంచి అరోమా కూడా వస్తుంది. అన్నీ వేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని చింతపండులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కాస్త వేడి చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆరనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందాక బేసిన్లో అన్నీ వేసుకున్న వాటిలో కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ తాలింపు దినుసును కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇలా పచ్చడంతా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు మంచి స్మెల్తో నోట్లో నీళ్లు కూడా ఊరుతున్నాయండి. అంత టేస్టీగా కూడా ఉంది. మనం ఆ అన్నంలో, వేడి అన్నంలో ఇది వేసుకుని తిన్నప్పుడు ఆ టేస్ట్ మనకి ఎక్కడా కూడా అంత కాకరకాయ చేదు లేకుండా మంచి టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.